ఒంటిగా ఉన్న చీమ పనికిరాదు, ఒంటిగా ఉన్న చీమ శక్తి ఉండదు, ఒంటిగా ఉన్న చీమ ఏమీ సాధించదు, ఒంటిగా ఉన్న చీమ ఎప్పుడు సురక్షితంగా ఉండదు. కానీ ఎప్పుడైనా సరే చీమలు గుంపులో ఉంటాయి, ఒక ప్యాటర్న్. మీరు చూడండి, చీమలు వెళ్తున్నప్పుడు ఒక ఆర్డర్లో వెళ్తాయి, ఒక ప్యాటర్న్లో వెళ్తాయి, ఒక గుంపుగా వెళ్తాయి, ఒక సిస్టమేటిక్గా వెళ్తాయి. పోనీ ఎవరు లీడర్ ఉన్నాడా? లేడు. పోనీ ఎవరు నాయకుడు ఉన్నాడా? లేడు. తయారు చేసిన దేవుడు వాటిని ఏం చేస్తున్నట్ట? కలిపి ఐక్యంగా వెళ్ళినట్లు ఆ దేవుని శక్తి వారిని ఏం చేస్తుందండి? కలుపుతుంది కదా. ఒక మాటలో చెప్పాలంటే, వేర్ దెర్ ఇస్ యూనిటీ ఆఫ్ విజన్ దెర్ విల్ బి యూనిటీ ఇన్ ఎక్స్పీరియన్స్. ఒకే దర్శనంలో ఉంటే అప్పుడు ఆ ప్రాంతంలో ఏముంటుందండి? ఐక్యత ఉంటుంది. ఈరోజు ఎందుకు మనకు ఐక్యత లేదు? అసలు మన యొక్క టార్గెటే మనం మర్చిపోతాం. నిజంగా ఆలోచించండి. జ్ఞాని అయిన సొలొమోను మాటి జ్ఞాపకం చేస్తూ అంటాడు, మానవ కోటి విధి చాలాసార్లు మనం మర్చిపోతాం. ఎందుకు పుట్టున్నామో తెలియదు, ఎందుకు బతుకుతామో తెలియదు, అసలు ఏం చేయాలో తెలియదు. కొన్నిసార్లు మన జీవితాన్ని అలా క్యాషువల్గా గడిపేసి అసలు ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు. చాలాసార్లు మనకున్న సమస్య ఏంటంటే, వాట్ షుడ్ బి ఆ టార్గెట్ ఇన్ లైఫ్? ఈరోజు వాట్ ఈజ్ అవర్ టార్గెట్? ఎందుకు యూనిటీ లేదండి కుటుంబాల్లో? సంఘాలు ఎందుకు ఐక్యత లేదు? వ్యక్తిగత జీవితాల్లో ఐక్యత ఎందుకు లేదు? నలుగురిని ఒక ప్రాంతంలో పెడితే నలుగురు నాలుగు దిక్కులు ఎందుకు పోతాం? ప్రతి ఒక్కరికి మన సెల్ఫే పనిచేస్తుంది. కానీ మనందరిలో గురి ఏంటి? వాట్ ఈజ్ యువర్ టార్గెట్? 1 కొరింథీ 10:37. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. మనం ఏం చేసినా సరే అండర్ కరెంట్ మన టార్గెట్ ఏమి ఉండాలండి? దేవుని మహిమ. మందిరానికి ఎందుకు వస్తున్నావు? దేవుని మహిమ కొరకు. పరిచయం ఎందుకు చేస్తున్నావు? అంత భయంకరమైన త్యాగాలు ఎందుకు చేస్తున్నావు? ఉపవాసాలు ఎందుకు ఉంటున్నావు? ప్రార్థనలు ఎందుకు చేస్తున్నావు? ఒక మాటలో చెప్పాలంటే, మీరు భోజనము చేసినా పానము చేసినా ఏది చేసినా టార్గెట్ ఏమి ఉండాలండి? దేవుని మహిమ కొరకు చేయడం.